హాయ్ అండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి మియాపూర్లో ఉండే కాళీమాత టెంపుల్ ఇప్పుడు మనము కాళీమాత టెంపుల్లోకి వెళ్దామన్నమాట. మియాపూర్లో ఉన్న ఈ కాళీమాత అమ్మవారు దర్శించుకుంటే మనం ఏ కోరిక కోరినా జరుగుతుంది అని చాలామంది చెబుతున్నారు. ఈ కాళీమాత మందిర్కి మియాపూర్ నుంచి బాజ్పల్లికి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సేమ్ కలకత్తా కాళీమాత ఉన్న అమ్మవారిలానే ఈ కాళీమాత అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ప్రతి మంగళవారము శుక్రవారము చాలామంది భక్తులు వస్తారు. ఇంకా బయట చాలా అరుదుగా కనిపించే యమధర్మరాజు ఇంకా చిత్రగుప్తుల విగ్రహములు కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, చిత్రగుప్తుడు పక్కననే రాస్తూ ఉన్నారు. చూస్తుంటే పెన్ను తీసుకొని రాస్తున్నట్టుగా, కలం తీసుకొని రాస్తున్నట్టుగా పుస్తకం అట్లా విగ్రహము అక్కడ పెట్టినారు. ఇక్కడ యమధర్మరాజు గద పట్టుకొని ఆసీనుడై ఉన్నారనమాట. ఇది వచ్చేసి మన కాళీమాత మందిర్ బయట సైడ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్లోనే ఒక శివలింగాకారంలో ఇక్కడ అమ్మవారికి ఎదురుగ్గా పెట్టినారనమాట. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, కాళికామాత ఎంత బాగున్నారు అసలుకి. రెండు కళ్ళు సరిపోట్లే, నిజంగా నిలబడిందా అన్నట్టుగా ఉంది. అమ్మవారికి ఎదురుగ్గానే సింహము, అమ్మవారి వాహనమైన సింహం ఉందన్నమాట. చూస్తున్నారు కదా, అమ్మవారు ఎంత బాగున్నారు. కిరీటం ధరించి, పూలమాల ధరించి, నిమ్మకాయల దండ వేసుకొని అమ్మవారికి ఎదురుగానే హోమం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మంట ఆ హోమం జరుగుతూ ఉందన్నమాట. హోమం అప్పుడే జరిగి అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో. ఈ ఆలయాన్ని 30 సంవత్సరాల క్రితం జ్ఞానానంద సరస్వతి గారు కట్టించినారు. ఈ ఆలయంలో కాళికామాత అమ్మవారితో పాటు రేణుకా ఎల్లమ్మ తల్లి, కాలభైరవ స్వామి దర్శనమిస్తారు. చూస్తున్నారు కదా, ఇటు పక్కకి వెళ్తేగిన చూస్తారు. ఇది ఇక్కడ హోమం జరుగుతూ ఉందన్నమాట. గుడి మటుకు చాలా బాగుందన్నమాట. చూడవలసిన గుడి అనమాట. చూస్తున్నారు కదా, రేణుక ఎల్లమ్మ తల్లి త్రిశూలం పట్టుకొని, అమ్మవారు కూడా నిమ్మకాయలు పూలదండ వేసుకొని ఉన్నారు. చాలా బాగున్నారు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారి గుడి. ఇది చాలా బాగుంది గుడి మటుకు. ఇది చూడవలసిన ప్లేసే అనమాట. ఇక్కడ వచ్చేసి నాగపడగ అనమాట. 5 తలల పాము పడగ ఉందన్నమాట. ఇక్కడ మన కాలభైరవ స్వామికి ఎదురుగా అనమాట. చూస్తున్నాం. ఇప్పుడు మనము మెట్లు ఎక్కి, ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. గుడి కూడా మనము పోతా ఉంటే రోడ్డు మీద ఇట్లా కనిపిస్తుంది అనమాట. రోడ్డు మీదనే మనం ఏమనుకున్నా కూడా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇది గుడి కూడా చాలా పురాతనమైన గుడి, అంటే 30 సంవత్సరాలు అనమాట. సో అమ్మవారు అసలు నిలబడి ఎంత బాగున్నారు, చాలా బాగున్నారు అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మనము ఇటు ముందుకు వస్తే పంచముఖ ఆంజనేయ స్వామి చూస్తున్నారుగా. ఇక మనం కొద్దిగా ముందుకు వచ్చినామనుకోండి, ఇక పంచముఖ ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు. అంటే పంచముఖ అంటే 5 తలలు అనమాట. 5 తలల ఆంజనేయ స్వామి సింధూరం పూసుకొని చూడండి ఎంత బాగున్నారు. చూడండి స్వామి అసలుకి చాలా అంటే చాలా బాగున్నారు. నిలబడి ఉన్నారనమాట. స్వామి విగ్రహం నిలబడి ఉన్నది. ఇట్లా మనం ఆంజనేయ స్వామిని దాటుకొని మనము వచ్చినాము అంటే గిన రామలింగేశ్వర స్వామి చూస్తున్నారా, రామలింగేశ్వర స్వామి లింగం ఉందన్నమాట. రామలింగేశ్వర స్వామి లింగం ఉంది. ఇక్కడి నుంచి మనం పోతే దుర్గామాత అమ్మవారు దర్శనమిస్తారనమాట. ఇట్లా ముందుకు పోతే ఇక్కడ అన్ని ఉపాలయాలు అనమాట. అన్ని చిన్న చిన్న ఆలయాలు, అన్ని దేవుళ్ళు ఇక్కడ ఒకటే చోట పెట్టినారనమాట. చూస్తున్నారు కదా, అక్కడ గుడి ఉన్నది, చిన్న గుడి లాగా. ఇక్కడ మొత్తం అన్ని గుళ్ళే ఉన్నాయి అన్నమాట. టోటల్గా గుళ్ళే ఉన్నాయి. ఇప్పుడు మనం కొద్దిగా పక్కకు ఇటు వచ్చినాము అంటే గిన దుర్గామాత అమ్మవారు కనిపిస్తుంది. ఇవి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము దుర్గామాత టెంపుల్లోకి మనం వెళ్దాము లోపలికి. చూస్తున్నారు కదా, అమ్మవారు కూడా చాలా బాగున్నారు. దుర్గామాత అనమాట. ఇక్కడ కూడా హోమం చేయడానికి ఇక్కడ ఇది పెట్టినారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. దుర్గామాత అమ్మవారి కాళికామాత గుడి పక్కనే ఆవరణలోనే దుర్గామాత ఉంది. దుర్గామాత కూడా చూడండి ఎంత బాగుంది. గుడి చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం ఈ గర్భగుడిలోకి వెళ్తున్నాం. దుర్గామాత అమ్మవారు గుడిలోకి వెళ్ళి చూడండి, పంతులు గారు అక్కడ ఉన్నారు. లోపల పంతులు గారు వెళ్ళారు లోపలికి. చెప్తా ఉన్నారు, దుర్గామాతను చూపిస్తున్నారు. లోపల అమ్మవారు చాలా బాగున్నారు. విగ్రహం చాలా బాగుంది. దాంతోపాటు అమ్మవారు పూలదండ వేసుకొని, ఈ అమ్మవారు కూడా మనం ఏమనుకున్నా కూడా మనకు మనసులో ఏమైనా కోరికలు
అమ్మవారిని నమ్ముకొని మనము ఏదైనా మనము అనుకున్నామంటే కంపల్సరీ కోరికలు అన్నీ తీరుతాయి అన్నమాట. ఏమనుకున్నా కూడా మనము అమ్మవారు అంటేనే తల్లికి దయా గుణం ఉంటుంది. మనము ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా సరిదిద్ది దగ్గర తీసుకుంటుంది. సో మనకు అమ్మవారు మనం ఏమనుకున్నా మన కోరికలు తీరుస్తుంది. మనము మనసులో అనుకొని అమ్మవారిని నమ్మకంగా అనుకున్నామంటే మనం ఏమనుకున్నా మనస్ఫూర్తిగా అనుకొని అమ్మవారిని అనుకుంటే మన కోరికలు తీరుతాయి. ఇక్కడ అంత పవర్ఫుల్ ఉంది అమ్మవారికి. దుర్గామాత అంటేనే ఆ మాటలోనే ఉందన్నమాట. అంత పవర్ అనమాట. చూస్తున్నారు కదా గుడి. ఈ అమ్మవారి గుడి కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి గుడి ఎంత బాగుందంటే ఇక్కడే పక్కననే చూస్తున్నారు కదా. ఇట్లా ఇప్పుడు మనము అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం బయటికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఇక్కడ పక్కననే ఒక చెట్టు కింద చాలా నాగదేవత విగ్రహాలు కనిపిస్తాయి. ఈ నాగదేవతలు దర్శించుకుంటే నాగదోషములు పోతాయి అని చాలామంది నమ్ముతారు. ప్రక్కనే ఒక శనిదేవుని విగ్రహము, నవగ్రహాలు, ఇంకా చాలా ఉప ఆలయాలు కనిపిస్తున్నాయి. నిజంగా ఈ మియాపూర్లో కాళీమాత ఆలయం చాలా అద్భుతంగా ఉంది. సో మీరు హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా ఈ మియాపూర్ కాళీమాత అమ్మవారిని దర్శించుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం చెట్టు కింద నాగదేవతల దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఈ ప్రత్యేకత ఏమి అంటే ఇక్కడ ఒక్కొక్క నాగదేవత ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందన్నమాట. ఏమంటే ఒక నాగదేవతకు మనము పాలాభిషేకము అట్లా పూజ చేస్తే గిన సంతానం కలుగుతుంది. ఇంకో నాగదేవత దగ్గర పోతేగిన మనం వీసా కానీ ఇంకేదన్నా బయట దేశాలకు పోవాలంటే ఆ నాగదేవత పడగ మీద మనము పూజ చేసి పాలాభిషేకం అట్లా చేస్తే గిన అవుతుందని పంతులు గారు అక్కడ ఉన్న ఆలయ ధర్మాధికారి చెప్తున్నారన్నమాట. ఈ ఒక్కొక్క పడగ విశిష్టత ఏమేమి అవుతుంది, ఏ మనము అక్కడ ఉన్న ఒక్కొక్క నాగ పడకకు ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. అయితే మనకు ఏ కోరిక ఉందో ఆ నాగ దేవత పడగ మీదనే మనము పూజ చేయాలన్నమాట. సో ఒక్కొక్క పడగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అక్కడ మనము మనసులో మనం ఏమనుకుంటామో ఆ నాగ పడగ మీదనే మనం అర్చన చేసి పాలు పోసి పాలాభిషేకం చేయాలన్నమాట. అక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. మొత్తం టోటల్గా మనము అన్కౌంటింగ్ అనమాట. అన్కౌంటింగ్ లాగా ఉన్నాయి, చాలా ఉన్నాయి అనమాట. మనం లెక్క పెట్టలేము, అన్ని నాగపడగలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, పంతులు గారు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ విశిష్టత గురించి, ఇక్కడ ప్రత్యేకత గురించి చెప్తున్నారు. మనము అట్లా నాగపడగల వెనకల సైడు బ్యాక్ సైడ్ వెళ్తే గిన వీరబ్రహ్మం గారు ఉన్నారన్నమాట. అక్కడ పోతులూరు వీరబ్రహ్మం గారు ఉన్నారు. అక్కడ పోతులూరు వీరబ్రహ్మం గారి సతీమణి అనమాట, భార్యామణి ఉన్నది. అక్కడ కూర్చొని ఉన్నారు, ఇద్దరు కూర్చొని ఉన్నారు, చెట్టు కింద కూర్చొని ఉన్నారు. చాలా బాగున్నారు అనమాట. ఇంకా అక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కూడా అన్ని విగ్రహాలు అయినమాట. అంటే విగ్రహాలు పెట్టినారు అన్ని టోటల్గా. చూసారు, అమ్మవారి విగ్రహము, వినాయకుని విగ్రహము, అట్లా అన్ని విగ్రహాలు, మళ్ళీ నాగపడగలు, ఇట్లా మొత్తము దుర్గామాత విగ్రహం అనేసి అన్ని విగ్రహాలు. ఇది పెద్ద రాగి చెట్టు అనమాట. రాగి చెట్టు కింద ఇన్ని పడగలను వాళ్ళు అమర్చినారు అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే అన్నీ అమరుస్తారు. ఇక్కడ వచ్చేసి ప్రతి శుక్రవారము అన్నదానం కూడా అవుతుందంట. చాలామంది భక్తులు కూడా వస్తారంట. చూడండి, మెయిన్ రోడ్డు మీకు కనిపిస్తుంది చూడండి, బస్సులు, కార్లు, ఇవన్నీ లారీలు అన్నీ పోతున్నాయి. చూస్తున్నారు కదా. ఇది కూడా గుడి అనమాట. ఇక్కడ అమ్మవారు గుడి, ఇక్కడ ఒక అమ్మవారు దుర్గామాత అనుకుంటా. ఇక్కడ అమ్మవారు ఇక్కడ కూడా పక్కన ఉన్నారు. చాలా బాగున్నారు చూడండి, ఎంత బాగున్నారు చూడండి. అమ్మవారు చూపిస్తున్నాను దగ్గర నుంచి. గర్భగుడి అనమాట. చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు. నిజంగా నిల్చున్నారా అన్నట్టుగా ఉన్నారు. ఇంకా అమ్మవారి గురించి మనం బయటికి వస్తే గిన నేను చెప్పాను చూడండి, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం ఇది వచ్చేసి టోటల్గా 2 రోస్లో ఉన్నాయన్నమాట. మొత్తం 2 రోలలో ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ ఒక రో, ఇక్కడ ఒకరుగా మొత్తం 4 రోస్ అనుకోండి. 4 రోలలో ఉన్నాయి ఇట్లా రౌండ్గా. ఇక్కడ వచ్చేసి శని మహాదేవుడు ఉన్నాడు, శనిదేవుడు ఉన్నాడు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఏమన్నా మనకు శని దోషం ఉంటే గిన తైలాభిషేకము ప్రతి శనివారము అభిషేకం చేస్తారు. అందుకోసమే శనిదేవుడు కూడా నల్లగా ఉన్నాడు, విగ్రహం కూడా నల్లగా ఉంది. ఆ నల్లరాతి విగ్రహం ఉన్నదన్నమాట. ఇక్కడ అన్ని పాము పడగలే ఉన్నాయి. టోటల్గా అన్ని నాగపడగ
పడగలే. ఇవి వచ్చేసి 3-4 రోస్ ఇట్లా రౌండ్గా తిరుగుతా మనం స్నేక్ ఎట్లుందో ఆ టైప్లో రౌండ్ తిరగాలన్నమాట. 3-4 రోస్ ఇట్లా తిరగాల. చూస్తున్నారు కదా ఇట్లా అటు నుంచి ఇటు మొత్తం ఇక్కడ అన్నీ చాలా అంటే చాలా పెట్టారు. ఎన్ని ఇంకా చెప్పలేమాట. అన్ని నాగపడగలు పెట్టినారు. అన్ని నాగపడగలకి పసుపు పూసి కుంకుమ పెట్టి పూజ చేసినారు. సుబ్రహ్మణ్యం స్వామి ఇక్కడ నిలబడ్డారు. చూస్తున్నారుగా మొత్తం అన్నిటికీ పసుపు పూసి బొట్టు కుంకుమ బొట్టు పెట్టి పూలు పెట్టి పూజ చేసినారు. ఈ మియాపూర్ కాళీమాత అమ్మవారిని దర్శించుకోండి. అట్లాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోల కోసము నన్ను ఫాలో అవ్వండి.